మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, సెప్టెంబర్ మాసం విశేషంగా మీనరాశి వాళ్ళకి ఓవరాల్గా ఈ నెల ఎలా ఉండబోతుంది, ఎలాంటి ఛాలెంజెస్ వీళ్ళు ఫేస్ చేయబోతున్నారు, ఓవరాల్గా ఎలాంటి ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? మీనరాశి అనగానే చాలా సహనంగా ఉండాల్సిన రాశి. ఎందుకంటే వీళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది, అది కూడాను బాగా పీక్ స్టేజ్లో ఉంది. ఈ సంవత్సరం మేజర్ గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా లేవు కాబట్టి ఒక్క 2 స్టెప్పులు వెనక్కి తీసుకొని జాగ్రత్తగా ఆధ్యాత్మికంగా ఉండి ఎదుటి వాళ్ళు అనుకున్నది అనుకోనివ్వండి అన్న ఈ ధోరణితో ఉండాలి. 2, మీరు ఏదైనా కనుక పని చేస్తే ఈశ్వర ప్రాణిదాన, మీరు చేసే ప్రతి పని ఈశ్వరుడికి చేస్తున్నట్టు భావంతో చేస్తూ ఉంటే నవ్వేవాళ్ళు నవ్వుతారు, ఎక్కిరించేవాళ్ళు ఎక్కిరిస్తారు, మోసం చేయాలనుకున్న వాళ్ళు భంగపడి వెళ్ళిపోతారు. అయితే మీరు మాత్రం దేనికి రియాక్ట్ అవ్వకండి. ఎందుకంటే ఇది మీరు ఇంటర్నల్గా మీలో ఒక ట్రాన్స్ఫార్మేషన్ స్టార్ట్ అయ్యే ఒక ప్రక్రియలో ఉన్నారు వీళ్ళు. శని వీళ్ళని నెక్స్ట్ బెస్ట్ పర్సన్గా తయారు చేస్తున్నారు. మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్తాము, చాలా ఇబ్బంది పడేవాళ్ళం, ఏడ్చేవాళ్ళం, ఎప్పుడైపోతుంది అనుకునేవాళ్ళం కదండి. ఆ తర్వాత ఓన్ లైఫ్ స్టార్ట్ అయిపోతుంది. బట్ కొన్నిసార్లు మరలా మనల్ని ఒక అప్గ్రేడేషన్ ప్రాసెస్లో శని తయారు చేస్తూ ఉంటాడు. మనమంతా మనమే చేసుకుంటూ ఉంటాం. రెగ్యులర్గా మెడిటేషన్ చేయటం, యోగా చేయటం, ధ్యానం చేయటం, కొత్తగా నేర్చుకోవటం, వేరే వాళ్ళకి సేవ చేయటం. మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటే పర్లేదు, మన లైఫ్ స్టైల్ అలా కాకుండా డీవేట్ అయిపోతాం. జాబ్కి వెళ్ళటం, ఇది చేయటం, దీని మీద పడతాం. శని అలా కాదు, మళ్ళీ ఇవన్నీ ఆఫ్ చేసి బలవంతంగా మళ్ళీ ఇది తీసుకొచ్చి పెడతాడు. అందుకని ఈ ట్రాన్స్ఫార్మేషన్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు కొంచెం భౌతికమైన సంబంధాలకు సంబంధించి, మెటీరియల్కి సంబంధించి, తర్వాత ధనం సంపాదించాలని వాటి గురించి, లేదంటే కొత్త జాబులు మారాలని ఇలాంటి విషయాలకు సంబంధించి ప్రయత్నాలు చేస్తే అంతగా కలిసి రావు. 2, ధన ప్రవాహం ఉండదు. ఎందుకంటే ఏలినాటి శని యొక్క ప్రభావం వీళ్ళకి చాలా ఉంది. తర్వాత గురువు కూడా వీళ్ళకి అనుకూలంగా లేవు. మేజర్ గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా లేవు అని చెప్పుకోవాలి. ఈ సందర్భంలో కనుక మనం చూసుకుంటే మనకి వచ్చే సెప్టెంబర్ మాసంలో కూడా వీళ్ళకి కొంచెం గడ్డు కాలం, టఫ్ టైం అని మనం చెప్పాలి. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ అందులో ప్రాసెస్లో ఉన్నారు కాబట్టి అదేదంటే సగం వరకు మునిగినా నిండా మునిగినా చలిలేదన్నట్లు మునుగుతున్నాం కాబట్టి పూర్తిగా మునిగేస్తే ప్రాబ్లం లేదు. ఒకసారి చిన్న ప్రాబ్లంకి దండం పెట్టుకుని, పెద్ద ప్రాబ్లం దండం పెట్టుకోవడం అయితే కామన్ అనమాట. సరెండర్ టు దట్ డివైన్ అండ్ గో హెడ్. మనం మీనరాశి కనుక చూసుకుంటే ఎక్కువ కలిసి నాకు మీనరాశి నుంచే వచ్చేస్తాయి. ఏలినాటి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. అందులో ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రాశి వాళ్ళు మీనరాశి వాటితో పాటు ఇంట్లో ఎవరైనా కనుక సింహరాశి ఉన్నా, ధనుసు రాశి ఉన్నా, తర్వాత కుంభరాశి, మేషరాశి వాళ్ళు ఉన్నా కానీ ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇది నాది సపరేట్ రీసెర్చ్ చేశాను అనమాట, ఏలినాటి శని పీడల గురించి. అందులో నాకు చాలా ఇంట్రెస్ట్ అయిన మ్యాటర్స్ అన్నీ కలుస్తున్నాయి అనమాట. అందులోనూ శని ఇప్పుడు ఒక్కరికి అతీతం ఉండటంతో వీళ్ళకి ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. ఇంట్లో కనుక ఇందాక చెప్పుకున్న రాసుల వాళ్ళు ఎవరంటే ఇమ్మీడియట్గా వాళ్ళకి ఆస్ట్రాలజర్ని కనెక్ట్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. పరిహారాలు చేసుకోవటం ఇంపార్టెంట్, ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే పరిస్థితి ఎక్కడికైనా పోవచ్చు, డైవర్స్ల దాకా అయిపోవచ్చు, కొంతమందికి ఐసీయూల దాకా పోయే ఉండొచ్చు, కొంతమంది ఏమీ లేదు ఏదో వచ్చేసి ఎక్కడో పాపప్ అయ్యి ఇబ్బంది పడేదానికంటే కూడా రిస్క్ అనేది ఎప్పుడు పాజిటివ్ సైడ్లో తీసుకోవాలని నేను చెప్తూ ఉంటాను అనమాట. ఈ మాసం కనుక ఇందులో ఉన్న నక్షత్రాలు కనుక చూసుకుంటే పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు అంతా మనకి మీనరాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం మనం చూసుకున్నాం అనుకుంటే వీళ్ళకి ది, దు, షం, ఝ, దా, దే, దు, చాచి లెటర్స్ అంతా కూడా మనకి ఈ మీనరాశిలో ఉంటారు. మన గ్రహాలు చూసుకున్నాం అనుకోండి, ఈసారి గ్రహాలన్నీ వెరీ ఇంట్రెస్టింగ్గా సెప్టెంబర్ ఎగ్జాక్ట్గా 15th తర్వాతనే అన్ని గ్రహాలు మారిపోతున్నాయండి. కరెక్ట్గా ఆ 1-2 రోజుల్లోనే గ్రహాలన్నీ మారుతూ ఉన్నాయి. ముందు మనకి కుజుడు 13వ తారీఖు సెప్టెంబర్ మారుతున్నారు. వీళ్ళకి ఎలా ఉంటుందంటే అండి, 15వ తారీఖు ముందు 15వ తారీఖు తర్వాత అన్నట్లు ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. ఈసారి అన్ని రాశుల వరకు అలా ఉంటుంది. ఎందుకంటే కరెక్ట్గా అదే టైంలో 4 గ్రహాలు మారిపోతున్నాయి. ఒకటి సూర్యుడు 17వ తారీఖు సెప్టెంబర్ మారుతూ ఉన్నారు. 15వ తారీఖు 2 గ్రహాలు మారుతున్నాయి. ఒకటి శుక్రుడు, రెండోది వచ్చేటప్పటికి బుధుడు, ఇద్దరు మారుతున్నారు. 13వ తారీఖు శుక్రుడు మారుతున్నారు. అంటే ఏమవుతుంది, 13, 15 ఈ 4 గ్రహాలు ఇక్కడ ఒకేసారి మారటంతో మిడ్ ఆఫ్ ది మంత్లో మనకి వీళ్ళకి డైనమిక్గా చేంజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వీటితో పాటు ఇంకా ఈ రాశి వాళ్ళు గమనించుకోవాల్సిందంటే వీళ్ళు ఆధ్యాత్మికంగా ఉండడం ఎంతైనా అవసరం కాబట్టి, ఒకటి చంద్రగ్రహణాన్ని వీళ్ళు చాలా చక్కగా తెలివితేటలుగా దాన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవాలి. ఆ ఎనర్జీ గ్రహణం కలిసి వస్తుంది అంటారా వీళ్ళకి? గ్రహణం వీళ్ళకి మోడరేట్గా ఎఫెక్ట్ అవుతుందండి, అంత ఎక్కువ ఎఫెక్ట్ కాదు. ఎందుకంటే వీళ్ళకి కుంభరాశిలో గ్రహణం జరుగుతుంది, 2వ రాశిలో జరుగుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఎఫెక్ట్ అయితే అంత అవ్వదు. కాకపోతే ఈసారి వచ్చే గ్రహణాన్ని వీళ్ళు మనకి స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా ఉండి ఉపవాసం ఉండటం, ఆ 9 hours ఏమి తిరగకుండా ఉండటం, ఏదైనా ఒక మంత్రం పట్టుకొని, లేదంటే ఓం నమః శివాయ మంత్రం పట్టుకొని ఈ 2 hours 30 minutes ఉంటుందండి ఈ గ్రహణము. ఈ 2.5 గంట కనుక చాంట్ చేసుకుంటూ కనుక కూర్చుంటే ఆ మంత్రసిద్ధి వచ్చేస్తుంది.
అందులో వీళ్ళకి ఈ మీనరాశిలో ప్రాబ్లమ్స్ ఉన్నారు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే అవకాశం చాలా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో వీళ్ళకి ఈ ప్రకారం మనం చూసుకుంటే మనకి లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి 15th ముందు ఎలా ఉంటుంది అంటేనండి, శత్రువులతో వీళ్ళకి పై చేయన్నట్లు ఉంటుంది, విజయప్రదంగా ఉంటుంది, పుత్రులతో చాలా బాగుంటారు. కొంచెం కొన్ని విషయాల్లో ఏలినట్స్ ఉంది కాబట్టి దుఃఖం అనేది ఉంటుంది కామన్ అది. అయితే 15th తర్వాత వీళ్ళకి కొంచెం టఫ్ టైం స్టార్ట్ అవుతుందని చెప్పుకోవాలి. ఏమవుతుందంటే యాత్రలు కనుక చేస్తే ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి జాబులు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎప్పుడు టర్న్ ఎలా తిరుగుతుందో, టర్న్ తిరిగినప్పుడు ఎలా ఉంటుందో మనకు అర్థం కాదు కాబట్టి ఈ టైపు జర్కింగ్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళు కేర్ఫుల్గా ఎంతైనా ఉండటం చాలా ముఖ్యం. మనం వివరాలు డీటెయిల్ కనుక చూసుకుంటే వీళ్ళకి ఏమవుతుందంటే సూర్యుడు 7వ ఇంట్లో వెళ్తూ ఉన్నారు, 6 నుంచి 7కి వెళ్తున్నారు అనమాట. 7కి వెళ్తే సామంత జన విద్వేష ధారాపీడ సుతామయం ఉత్సాహ భంగకారిణి గోచారస్తే సప్తమే రవో అని మనకి శాస్త్రాల్లో వివరించారు మహర్షులు. దీని ప్రకారం ఏంటి, వీళ్ళ కింద పని చేస్తున్న వాళ్ళు సామంత జన విద్వేష, వీళ్ళ కింద కనుక ఎవరైనా కనుక పని చేస్తుంటే మెయిడ్స్ కానీ ఎంప్లాయీస్ కానీ బిజినెస్ పీపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళ కింద ఉన్న టీం వీళ్ళతో మాట అనరు. తర్వాత అఫీషియల్గా మేనేజర్ లెవెల్లో ఉన్న పీపుల్ కానివ్వండి, సి లెవెల్ మిడ్ లెవెల్ మేనేజర్లు ఎవరైనా ఉంటే వీళ్ళ కింద ఉన్న టీం వీళ్ళ మాట వినకుండా వీళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎక్కువ ఉంటుంది. తర్వాత ధారాపీడ సుతామయం అంటే భార్య ద్వారా పుత్రుల ద్వారా వీళ్ళకి ఏమవుతుందంటే అయోమయానికి గురి చేసి ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఉత్సాహ భంగకారిణి, వీళ్ళు ఏదైనా బాగా ఎనర్జెటిక్ ఒక మంచి ప్రపోజల్ పెట్టి లేదంటే ఏదైనా చేద్దామని కనుక ప్లానింగ్ పెట్టుంటే ఇమ్మీడియట్గా వేరే వాళ్ళు వచ్చేసి ఆ యొక్క ఉత్సాహాన్ని అంతా వీళ్ళకి ఏమంటారు నీరు గార్చేస్తారనమాట. సో ఏమవుతుందంటే ఉత్సాహంగా చేద్దామంటేనేమో ఎవరు ముందుకు రారు, వీళ్ళ మాట ఎవరు వినరు. ఇదే టైంలో వీళ్ళకి ఏమవుతుందంటే ఓవర్గా టైర్డ్నెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే సూర్యుడు మారిన తర్వాత ఆల్మోస్ట్ 15th నుంచి ఆ తర్వాత 15th వరకు అంత ఉత్సాహంగా వీళ్ళకి ఉండదు అని మనం గమనించుకోవాలి. వీళ్ళకి నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైనది కుజుడు 8th హౌస్లో ఉన్నాడండి. ఇది అంతా మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారు. బట్ 8th హౌస్లో కుజుడు మంచివాడు కాదు, కానీ దృష్టి వేరే వాటి మీద ఉండటంతో కొంచెం వీళ్ళకి ఏం చెప్తామంటే మిక్స్డ్గా ఉండే రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి. ఏ విషయంలో అంటే మనకి ప్రవాస కార్య సానిహద్ కసారోగ పీడనం స్థాననాశ రుణచ్ఛద అష్టమస్తే భవేద్ భృగు అని మనకి సంస్కృతంలో చెప్తారు. దీని ప్రకారం ఏంటి, స్థాననాశనం రుణచ్ఛేదం. ఎవరైనా కనుక జాబ్లో చక్కగా ఉంటుంటే, ఎందుకంటే వీళ్ళకి సూర్యుడు సరిగా లేడు, పర్టికులర్గా 15th నుంచి 25th వరకు వీళ్ళకి డిసప్పాయింట్మెంట్స్, జాబులు పోయే అవకాశం, ఏదైనా పని చేస్తే కలగకుండా ఉండే అవకాశం, ఆటంకాలు పెట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు. తర్వాత రుణచ్ఛేద, ఇప్పటిదాకా మీకు అప్పుల బాధలు ఎవరైనా కనుక చూసుకుంటే అప్పులు చేయాల్సి వచ్చేస్తుంది, టయానికి అప్పులు ఎవరు, ధనం గురించి మనం చాలా ఇబ్బంది పడే టైం ఉంటుందన్నమాట. కార్యహాని సాత్, ఏదైనా కనుక పని చేస్తుంటే ఎక్కడ కూడా వీళ్ళకి కార్యసాని అయితే రాదు. అయితే కుజుడు 2 విషయాల్లో బాగా చేసుకుంటాడు. ధన ప్రవాహం బాగుంటుంది, 11th హౌస్లో దృష్టి ఉండటంతో 3వ ఇంట్లో ఉండటం వల్ల మనీ రిలేటెడ్ మ్యాటర్స్లో సక్సెస్ఫుల్గా ఉంటారు. అంటే ఒక రకంగా మనీకి ఇబ్బంది పడినా సక్సెస్ అయితే మనీ ప్రకారం వస్తుంది అని మనం చెప్పుకోవాలి. అండ్ శుక్రుడు వీళ్ళకి మళ్ళీ 6th హౌస్లో ఉండటంతో అగైన్ ఇది మంచి పొజిషన్ కాదు, ఇబ్బంది పెట్టే పొజిషన్ అని మనం గమనించుకోవాలి. 6th 6వ ఇంట్లో ఉంటే ఏమవుతుంది అని మన మహర్షులు కనుక చూస్తే వీళ్ళకి విరోధ శత్రుపీడాంచ జ్ఞాతీనాంచ విరోధద ఆయాసో ధారాపుత్రై ద్వేష్ట భృగునందనే షష్టై భృగునందనే అని చెప్తారు. అంటే 6వ ఇంట్లో శుక్రుడు ఉంటే ఏమవుతుందంటే అప్పటిదాకా మెత్తగా సాఫ్ట్గా వీళ్ళని దగ్గర ఉన్నవాళ్ళు కాస్త రివర్స్ అయిపోతారు. వీళ్ళకి వీళ్ళు పులిలాగా గర్జించేస్తారంట. ఇదేంటి ఇప్పుడు నిన్న మొన్నదాకా బాగున్నారన్నట్లు ఫీలింగ్ ఉంటుంది. అందులో ఏమవుతుంది, జ్ఞాతీనాంచ విరోధద, వీళ్ళ పక్కన ఉన్న రిలేటివ్స్ తోటి గొడవలు వస్తాయంట. ఇంట్లో మనకి కుటుంబ సభ్యులతో గొడవలు వచ్చేస్తాయి. అంతేకాకుండా శత్రుపేడ ఎక్కువ వచ్చేస్తుంది. తర్వాత అతిగా టైర్డ్నెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 12వ ఇంట్లో దృష్టి ఉండటం మాత్రం లవ్ విషయంలో, రొమాన్స్ విషయంలో, తర్వాత గుళ్ళకి సంబంధించిన విషయాల్లో ఖర్చులు, శుభకరమైన ఖర్చులు ఎక్కువగా చేసే అవకాశం ఎక్కువగా ఉంది. మనం కనుక చూసుకుంటే 3 గ్రహాలు ఏ గ్రహం కూడా వీళ్ళకి అనుకూలంగా లేదు కాబట్టి అందులో ఏలినాడ్సింగ్ ఎక్కువ ఉంది. ఈ టైంలో వీళ్ళకున్న ఆప్షన్ ఒకటి చాలా ఆధ్యాత్మికంగా ఉండటం, 2వది పోతుంది అని మనకి టెన్షన్ లేకుండా, ఎందుకంటే పోతుందేమని మళ్ళీ అప్పులు చేయటం, పోతుందేమని ఉద్దేశంతో మళ్ళీ ఇంకొక దాన్ని చేసుకోవటం ఏమవుతుందంటే ఒకటి ఇంకో దానికి కంటామినేట్ అవుతుంది. పోతుంది కాబట్టి వదిలేసేయండి చక్కగా. ఈ పోతుంది అన్న భయంతో ఇంకా కొన్ని అప్పులు చాలామంది అప్పు చేస్తారు, బిజినెస్ సరిగా రావట్లేదు, ఇమీడియట్గా అప్పు చేస్తారు. ఈ బిజినెస్ పోతుంది, అప్పులు పోతుంది, ప్రాబ్లమ్స్ అయిపోతుంది. ఎందుకంటే ఏలినాడ్స్ని ఇంకా వీళ్ళకి చాలా రోజులు ఉంది కాబట్టి ఈ విధంగా వీళ్ళు చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. సో చాలామంది పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏమన్నా కాస్త మంచి ఫలితాలు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో ఇది చాలా కష్టం అండి. ఒక మాట, ఈ టైంలో మీరు పోలీస్ స్టేషన్లు కానీ కేసులు కానివ్వండి లాయర్ల దగ్గరికి వెళ్ళటం వేస్ట్. మీరు 1 కోటి రూపాయలు మీరు లిటిగేషన్ పడినా కానీ
అది రాదు. వీళ్ళకి మధ్యలో ఈ లాయర్లని వాళ్ళకని వీళ్ళకని జేబులో డబ్బులు పెట్టుకోవాలి. పోయిందా పోనేసి వదిలేసేసేయండి. ద బెస్ట్ ఏంటంటే మళ్ళీ రీస్టార్ట్ చేసుకోండి. సో వ్యాపారస్తులకి ఏమైనా సూచన ఉందా చివరిగా? సరే, వ్యాపారస్తులు చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన టైం. ఎందుకంటే వ్యాపారస్తులకు రొటేషన్ ఇంపార్టెంట్. ఒక్క 10 రూపీస్ మనం సంపాదించుకున్నా కానీ ఎక్కువగా రొటేషన్ అవుతుంటే ఎక్కువ లాభం మనకు ఉంటుంది. ఎప్పుడైతే రొటేషన్ లేదో ఆ 10 రూపాయలు రావు. 10 రూపాయలు రాకపోతే కాస్ట్ ఉంటుంది కదండి, షాప్ రెంట్లు, ఎంప్లాయీస్కి, వాళ్ళకి వీళ్ళకి అవి ఆగవు కదా, అవి పే చేస్తూ ఉండాలి. అందుకని కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళకైతే నో అని చెప్తాం. ఉన్న వాళ్ళు కూడా రిస్కీకి ఎక్కడన్నా ఉంటే అవన్నీ తీసేసుకొని కోడ్ కొంచెం సెంటర్గా తగ్గేసి ఒక రకంగా ఒక మెట్టు తగ్గి సేఫ్ బిజినెస్, క్యాష్ బిజినెస్ చేసుకుంటే మంచిదండి. ఎవరైనా ఒక మూడో వ్యక్తి ఇంటర్ఫిరెన్స్ ద్వారా వైవాహిక జీవితంలో ఏమన్నా మనస్పర్ధలు, ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? సో ఇప్పుడు ఈ రాశి వాళ్ళకైతే రాదండి. భార్యాభర్తలు ఇందాక మనం చెప్పుకున్నట్టు విధంగా వాళ్ళకి సింహరాశి ఉండి, ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా నాకు చాలా కాల్స్ వచ్చాయి. ఓకే, వీళ్ళది మీనరాశి, ఈ ఇంట్లో వాళ్ళ మిస్సెస్ సింహరాశో, ధనుసు రాశో, లేదంటే వేరే ఇట్లా ఏళ్ళు నడిచిన శని ప్రభావంతో ఇంట్లో ఇద్దరు ఉంటే కనుక ఇంపాక్ట్ అనేది డబుల్ గా ఉంటుందండి. చాలా డబుల్ 3-4 టైమ్స్ వెళ్ళిపోతుందండి. అసలు నాకు నిన్నగాక మొన్న ఒక కాల్ వచ్చిందండి, లేడీ ఫోన్ చేశారు వాళ్ళు. సో వీళ్ళది ఒకటి మొత్తానికి మనం చెప్పుకునే రాశుల్లోనే ఈ శనికి సంబంధించి అర్ధాశ్రమ శని ఈ రాశిలో ఉన్నాయి. వాళ్ళకి మీన రాశి, కుంభరాశిలో సంథింగ్ చెప్పారనమాట. వాళ్ళు ఈ ఇంట్లో సాయంత్రం పూట కలుసుకుంటారు, ఒకళ్ళదొకళ్ళు అరుచుకుంటారు, మరి వెళ్ళిపోతారు. మళ్ళీ బాధపడతారు, అయ్యో ఏంటో వరదాగా అసలు ఏం రీజన్ లేదని. చూడండి, అసలు ఎవరు నలుగురు మనసులో ఎవరికి కలవట్లేదు అక్కడ. ఇలా కలవకపోవడానికి కారణం శని అండి. ఇది ఎక్కువగా వదిలేస్తే అది ఎక్కడికైనా పోతుందండి. ఎందుకంటే ఏళ్ళనాటి శని 7 సంవత్సరాలు ఉంటుంది కదా, ఇంట్లో దాఖలు గొడవ అయితే బయట న్యాచురల్గా వెళ్ళిపోతారండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వెళ్ళిపోతారు, ఒక థాట్ ఉంటుంది కదా. అందుకని దీనికి పరిహారాలు చేసుకోవటం ఒకటి చాలా ఈజీ. ఒక హోమం ఇంటి మొత్తాన్ని కేర్ తీసుకుంటుంది, లేదంటే జపాలు చేయించుకోవచ్చు. ఇలా కనుక తీసుకుంటే ఏమవుతుందంటే దానికి ఇంటెన్సిటీ తగ్గుతుందండి. రాత్రి మళ్ళీ ఒక కాలు సేమ్ ఆయన కూడా, ఏమండి ఇన్ని జపాలు ఏంటో, ఈ నూనె పోస్తే మాకు ఇదంతా పోతుందా, కొంతమంది అడుగుతూ ఉంటారనమాట. ఎందుకంటే మహర్షులు చెప్పారు కాబట్టి సరెండర్, దాంట్లో ఏదో ఉంటుంది లాజిక్, మనకు తెలియదు కదా, ప్రతిదాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అవసరం లేదు కదా. అందుకని మీరు ఏది చేసినా కలిసి రానప్పుడు సరెండర్ టు సంబడి అండి, సరెండర్ టు ద డివైన్, అంతే కదా. మనం డివైన్కి సరెండర్ అవ్వమన్నా కానీ వేరే పఠించేయడం లేదు కదండి. ఈ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. గురుగారు, ఇక ఈ రాశిలో ఏ నక్షత్రాల వాళ్ళు ఉంటారు, స్పెసిఫిక్గా వాళ్ళకి ఎలా ఉండబోతుంది? మనం ఇందులో పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాల గురించి మనం చెప్పుకున్నామండి. ఇందులో మనం పూర్వభాద్ర నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి 2 విషయాల్లో, ఒక్క విషయంలో చాలా బాగుందండి, మిగతా విషయాలు అంత సరిగా లేదు. ఫస్ట్ ఏంటంటే వీళ్ళకి దరిద్రము, అతి భయము, రోగము అని చెప్తారు. అంటే వీళ్ళకి టయానికి డబ్బులు అందవు, అతిగా భయపడే సిచ్యువేషన్స్ ఉంటుంది, హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది. ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే వీళ్ళకి రాజ్య లాభము విపరీతంగా కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. ఎక్కడో ఒక చోట ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ బంధనము, బంధించబడినట్లుండే సిచ్యువేషన్స్ ఉంటుందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో యాస్ట్రాలజర్ని కలవటం, వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకోవటం, క్లారిటీ వస్తుంది ఫ్యూచర్ గురించి. కన్ఫ్యూజన్ టు క్లారిటీ అంటారు. జ్యోతిషం ఎందుకు నేర్చుకోవాలంటే, నిన్న ఒక ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ ఫోన్ చేసి అడిగాడు నాకు, ఏంటండి మేము ఎంతమందిని కలుస్తున్నాం, ఏంటంటే మీకు ఎక్కడైతే కన్ఫ్యూజన్ వచ్చిందో క్లారిటీ కావాలంటే ఫోన్ చేయండి, మీకు ఆల్రెడీ క్లారిటీ కావాలంటే అవసరం లేదు, అంతా బాగుంటే అసలు అవసరమే లేదు, ఎక్కడైనా లాక్ అయినట్లుంటే, ఇబ్బంది పడినట్టుంటే సిచ్యువేషన్ ఏంటో తెలుసుకోవడానికి ఎంతకాలం ఉంటుంది, ఎలా చేస్తే పోతుందని జ్యోతిష్యం. అందుకని జ్యోతిష్యం అంటారు. జ్యోతి అంటే ఏంటి, డార్క్నెస్ నుంచి లైట్ వస్తుంది కాబట్టి. ఇలా బంధించబడినట్లుండే సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుంది. అలానే నెక్స్ట్ ఉత్తరాభాద్ర నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ధన ప్రాప్తి, లాభము, రాజ్య లాభము అని 3 రకాలు ఉన్నాయి. అంటే ఒక రకంగా చూసుకుంటే వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, రాజ్య లాభం ఉంది, ధన ప్రాప్తి ఉంది, లాభం ఉంది. టోటల్గా ఓవరాల్గా లాభప్రదంగా మనదంతా ముగుస్తుందని మనం చెప్పుకోవచ్చు. వీళ్ళకి నెగిటివ్ సైడ్ మనం చూసుకుంటే వీళ్ళకి దరిద్రము, బంధనము, రోగము, భయము. సో హెల్త్ కాంప్లికేషన్, దాని ద్వారా భయపడే సిచ్యువేషను, అక్కడ నుంచి బంధించబడినట్లు ఎలా వెళ్ళాలో ముందుకు మనకు అర్థం కాని పరిస్థితి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫైనాన్షియల్గా క్రైసిస్ ఉంటుంది. అంటే మనం ఒక రకంగా చెప్పుకోవాలంటే ఒక 40-50% బాగుంది, కొంచెం మిక్స్డ్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. రేవతి నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ధనప్రాప్తి, లాభము, రాజ్య లాభము అని మనకు 3 పాజిటివ్ సైడ్లో ఉన్నాయి. అంటే వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, లాభప్రదంగా ఉంటుంది, ధనప్రాప్తి కూడా ఉంది. మనకి నెగిటివ్ సైడ్ నుంచి చూసుకుంటే ధనహీనత, బంధనము, భయము, రోగము చూపిస్తూ ఉంది. అంటే హెల్త్ కాంప్లికేషన్స్, తర్వాత భయపడే సిచ్యువేషను, బంధించబడినటువంటి పరిస్థితి, ధనహీనత గురించి చూపిస్తూ ఉంటుంది. ఒక రకంగా చూసుకుంటే ఇదంతా మిక్స్డ్గా ఉందని మనం తెలుసుకోవాలండి. ఈ రాశి వాళ్ళకి స్థిరాస్తులు ఏమన్నా కొనుగోలు చేయొచ్చు అంటారా? సరే, ఏలినాటి శని టైంలో స్థిరాస్తులు చక్కగా కొనవచ్చు, పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, పిల్లల్ని కనవచ్చు. యాక్చువల్గా మన ఇంటికి సంబంధించి ఏమంటారంటే నేటివ్ ప్లేస్,
కొంతమంది ఫారిన్లో అట్లా సెటిల్ అయ్యి ఉంటారు, కొంతమంది హైదరాబాద్ బెంగళూరు వెళ్ళిపోయి ఉంటారు, వాళ్ళు అక్కడ ఊళ్ళు ఉంటాయి. ఆ ఊళ్ళల్లో కనుక వెళ్ళిపోయేసి ఆ ఊళ్ళల్లో ఓన్ విలేజ్లో సొంత ప్లేస్లో ఇల్లు కొనుక్కుంటే బాగా కలిసి వస్తుంది ఈ టైంలో. సార్, సెప్టెంబర్ మాసం అంటేనే మనకు చాలా వరకు అబ్రాడ్ వెళ్ళి మాస్టర్స్ చేయాలని ఆ ఉద్దేశంతో ఉంటారు. వాళ్ళకి ఏదైనా జాగ్రత్తలు చెప్తారు ఈ రాశి వాళ్ళకి ఏదన్నా? కుజుడు 8వ ఇంట్లో 15వ తారీఖు వెళ్తున్నాడండి. కుజుడు 8వ ఇంట్లో ఉంటే పరవాసం, ఫారిన్ని ప్రమోట్ చేస్తుంది. సో ఒక రకంగా వీళ్ళకి అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవాలి. ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మీన రాశి వాళ్ళకి బాగుంటుంది అంటారు? ఏలాంటి శనిలో ఉన్నారు, సో దీనికి తగ్గట్టుగా ఏదన్నా పరిహారాలు ఏదన్నా ఉంటాయి? అసలు పరిహారాలు ఒకటి వాళ్ళంతా వాళ్ళు చేసుకునేయండి. మన ఇద్దరం కలిసి ఒక వీడియో చేసాము, ఈ మనకి ఉగాది రాశి ఫలాల్లో చాలా క్లీన్గా చెప్పుకున్నాం. అది వాళ్ళంతా వాళ్ళు చేసుకోవచ్చు. బట్ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు వేరే వాళ్ళ ఎక్స్పర్ట్ని అప్రోచ్ అవ్వాలి కదా. అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే శని గ్రహానికి జపం చేయించుకోవాలి. తర్వాత జపాలు, తర్వాత నువ్వుల నూనెతో శివలింగానికి అభిషేకం ఇవన్నీ చేయించుకోవాలి. అది వాళ్ళు చేయటం కష్టం అవుతుంది, బట్ తెలిసిన వాళ్ళ ద్వారా ఎక్స్పర్ట్ ద్వారా తెలుసుకోవాలి. రెండోది, ఏలినాటి శని నుంచి పని త్వరగా కావడానికి మీరు ఫారిన్ వెళ్ళటానికి కానివ్వండి, వీళ్ళకి మన్యు పాశుపత అభిషేకం చేసుకోవాలి. వీటితో పాటు మనకు వచ్చే పండగలు వస్తున్నాయి. మనకి ఇందాక నేను చెప్పుకున్న గ్రహణం ఉంది, ఆ తర్వాత 8th నుంచి పితృపక్షాలు వస్తున్నాయి. 15 days పితృదేవతలు ఈజీగా ధనం ఇచ్చేస్తారు. పిల్లవాడు చదువుకోవట్లేదా, పితృపక్షాలు చేయండి. పిల్లలకి పెద్దవాళ్ళు చూడలేదా, పితృపక్షాలు చేయండి. పెళ్లి కావట్లేదా, పితృపక్షాలు. అంటే పూర్వీకుల యొక్క శాపం ఎక్కడో వీళ్ళు తగులుతుంది కాబట్టి అంతగా కలిసి రావట్లేదు అంట. అంతేనండి. అసలు పితృపక్షాలు అనగానే చనిపోయిన వాళ్ళకి శ్రద్ధలు పెడతాను ఒక నెగిటివ్గా చూస్తారు కాబట్టి చూస్తారండి. బట్ పితృపక్షాన్ని కరెక్ట్గా కనుక పట్టుకుంటే సంపదలు వచ్చి రావడానికి కీ ఎక్కడి నుంచి ఓపెన్ అవుతుంది. మనకి సంపద వచ్చేందుకు ఒక కీ ఉంటుంది కదండి, డోర్ క్లోజ్ చేసి లాక్ వేసి ఆ లాక్ ఓపెన్ కావాలంటే పితృపక్షాలు పట్టుకోవాలి. ఆ తర్వాత మనం లోనికి వెళ్ళిపోతాం అనుకోండి. ఎందుకంటే పితృలు మనం కట్ చేసేస్తారు, ఇక్కడ ఆపేస్తారు దాన్ని, ఆ ముందుకు పోనీయకుండా. ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాల్సిన అయితే ఉంది. ఆ తర్వాత మనకి దేవి నవరాత్రులు 22వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. చాలా శుభ్రంగా ఈ రాశి వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే టైం స్పెండ్ చేయండి. ఎక్కడో టైం స్పెండ్ చేసి బాధలు పడే బదులు ఆధ్యాత్మిక టైం స్పెండ్ చేస్తే నవరాత్రులు 9 రోజులు ఉంటాయి కాబట్టి, ఆ తర్వాత దీపావళి అమ్మవారికి మనకి నెక్స్ట్ మంత్లో కనుక కరెక్ట్గా చేసుకుంటే ధన ప్రవాహాలకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఈ రాశి వాళ్ళు ఎవరైనా కనుక ధనానికి ఇబ్బంది పడిపోతుంటే మహాలక్ష్మి విశేషం హోమం చేయించుకోండి. చక్కగా పర్టికులర్ బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టర్న్ ఓవర్ చాలా అవసరం. మీరు అడిగారు కూడా క్వశ్చన్, అందుకని చెప్పేసి మహాలక్ష్మి విశేష హోమం చేయించుకోండి. దానితో పాటు కుబేరు పాశుపత అభిషేకం చేయించుకుంటే ధనం అనేది ఆగదండి, ఫ్లో వస్తూ ఉంటుంది అనమాట. భార్యాభర్తలు ఎవరైనా కనుక ప్రాబ్లమాటిక్గా ఉంటే ఇద్దరు జాతకాలు ఫస్ట్ చూపించుకోండి. నెక్స్ట్ ఇమ్మీడియట్గా వాళ్ళకి ఏం చేసుకోవాలంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము, లేదంటే ఇంకా కొంతమంది డైవర్స్లు అయిపోయి ఇబ్బందులు పడి విడాకులు కాకుండా ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు ఉంటారు. వీళ్ళు వచ్చేప్పటికి చండీ హోమము, చండీ పారాయణం చేయించుకుంటే వీళ్ళకి ఇంకా ఇండివిజువల్ వాళ్ళ జాతకం కనుక చూసుకొని ఒకవేళ గ్రహాలు ఏమైనా రాహుకేతుల దోషాలు కానీ, కుజు దోషం కానీ, లేదంటే ఏదైనా కనుక దోషాలు ఉంటే ఇవన్నీ ఒకసారి చెక్ చేయించుకొని వాళ్ళకి సమస్య తీవ్రతను బట్టి మనం పరిహారాలు చేస్తే చాలా బాగుంటుందండి. సో మనకి శాస్త్రాలలోనూ, వేదాలలోనూ, పురాణాల్లోనూ, తంత్రజ్ఞానంలోనూ ఎన్నో రహస్యాలు మనకు అక్కడ పెట్టున్నారండి. ఎవరు బాధపడకూడదు. ఎవరు ఏ బాధపడినా ఇమ్మీడియట్గా తెలుసుకొని తదనుగుణంగా పరిహారాలు చూపించుకుంటే లైఫ్ అంతా చక్కగా ముందుకెళ్ళిపోవచ్చు అండి. ఓవరాల్గా మీనరాశి వారి పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుందో మీ మాటల్లో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.